పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి ఇలా చెప్పారు: స్వామి, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకు గాను మాకు అధిపతినివ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము. తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగారు: నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యాన్ని నాకివ్వండి నాన్నగారు. రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో అవుతాడు, ఆ ఆధిపత్యం నాకివ్వండి. వారి వాదనలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో ఇలా చెప్పాడు: చిన్నారులారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో ఇలా చెప్పాడు: నాన్నగారు, ఎలుకనెక్కి వెళ్ళి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేనుగా. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి. అప్పుడు శివుడు కొడుకుతో ఇలా చెప్పాడు: కుమారా,